పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. మరి నెక్స్ట్ రాబోతున్న ఇద్దరు ఎవరో చూసేద్దాం. కెన్ వి హావ్ ద గ్రిడ్ ప్లీజ్? సద్దాం వర్సెస్ భాస్కర్, లెట్స్ వెల్కమ్. ఎస్ చైర్మన్ గారు, వీళ్ళకి మీరు ఇస్తున్న టాపిక్. సో వీళ్ళకి ఇస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్ లవ్. స్కూల్లో లవర్స్ ఉంటారు, అందరికి తెలుసు స్కూల్ అంతా, కానీ టీచర్స్ మాత్రం తెలియదు. ఇలా లవ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లుంటో చూద్దాం. నేను అబ్బాయి, ఈడ అమ్మాయి. ఓకే. ఓయ్ భూపాలు చైన్ పడ్డది. ఇది కనబడతలేదే. సైకిల్ చేయను. సైకిల్ చేయనా? అందరు చూసి జల్లి చెయ్యి. నీకు మంచి ఫ్యూచర్ అని తెలుసా చదువుకోపోయినా కానీ. ఎందుకు? ఇదే పని చేసుకుంటావు. ఫీల్ అయ్యావా? ముద్దిచ్చాలే. సరే కానీ స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం. ఏయ్ సుప్రియ, ఏమైంది ఏడుతాను? నా పేరు ఏం పేరు? సుప్రీత. వాడు ఏమన్నాడు తెలుసా అవినాష్ గాడు? ఎవడు? సప్పరిత్తా సప్పరిత్తా అంటున్నాడు. ఏమన్నా ముక్కు సపరిస్తానావా? సపరించుకుంటే నీ సపరించుకో, దాన్ని సపరిస్తా అంటావు. నేనే సపరించాలి, ఆడేం సపరిస్తాడు? ఓయ్ భూపాలు చదువుకోవా? చదువుతానా? ఏం చదువుతున్నావు? నిన్ను చదువుతానా? కాదు, ఇట్లా నువ్వు చదవకపోతే పరీక్షలలో ఏం రాస్తావు? ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. నీకోసం నువ్వు వాడిండా? మళ్ళీ మంచిగుంటే వాడతాను. నన్ను చూడు ఎట్లా వాడుతుండే వాడు. ఓయ్ భూపాలు, ఏదో కవిత రాసుకొస్తా అని చెప్పిన రాసుకొచ్చినావా? రాసుకొచ్చిన. చెప్పు. పూజకు పువ్వు, ఒకసారి నవ్వు, అదే మన లవ్వు. ఇది ఏడ చూసి రాసిన చెప్పు. అది కాచిగూడ పోయినప్పుడు బాత్రూమ్ పైన ఆ డోర్ పైన ఉన్నది. ఏ బాలేదా? ఏం బాలేదు. నేను ఎంత మంచి రాసిన తెలుసా నీకోసం? ఏది? చదువుతా. రోజు చేస్తా స్నానం, బా రోజు చేస్తా స్నానం, నువ్వే నా ప్రాణం. ఇంకోటి కూడా రాసుకున్నా. చెప్పు. చెప్తా చూడు. సముద్రం ఉంటది పడవ, సముద్రం ఉంటది పడవ, నువ్వు ఒక్కసారి నాతో లవ్ లో పడవా. ఏమైనా తిన్నవా లేదా? ఛాన్స్ దొరకలేదు. నేను అన్నది అన్నం తిన్నవా లేదా? బాక్స్ పెట్టుకున్న లోపల ఇప్పుడు తింటారా? ఏం పడుతుంది? నీకోసం పప్పు తీసుకొచ్చిన చూడు. అవునా? ఏం పప్పు ఇది? గట్టి పప్పు. ఏయ్ ఇంత గట్టికున్నది ఏంది? చెప్పిన కదా గట్టి పప్పు అని. ఓ ప్రేయర్ టైం అవుతుంది. ప్రేయర్ టైంలో అన్న. నేను టీచర్ ఇప్పుడు ప్రేయర్లో. ఇప్పుడు ఆడు గోపాల్. ఆడు గోపాల్ నా లవర్. నాకు ఒక లవ్ లెటర్ దొరికింది మన స్కూల్లో, నాకు తెలియకుండా. లవ్ క్లాస్లో ఏమైతుందో తెలియదు అనుకుంటుర్రా? అన్నీ తెలుస్తాయి నాకు, ఎవరెవరు ఏం చేస్తుర్రు, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారని చెప్పి. చదువుకోకుండా మీకు లవ్లు కావాలా? లవ్లు ఏదా? లవ్ ఏదరా మీది? నాకు అర్థం కాదు. సరే చేసుకోండి, పర్లేదు. వాళ్ళు లేపుకోపోతాడు నిన్ను. లేపుకోపోయి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు సార్? తాపి పని చేస్తాడు. నువ్వు ఇంటికాడ భగవనాలు కడగాలి, భగవనాలు. నువ్వు చదువుకున్నావు అనుకో, ఇంటర్, సాఫ్ట్వేర్, డాక్టర్, లాయర్, యుఎస్, విల్లా. నీకు విల్లా కావాలా, భగవనాలు కడగడం కావాలా? విల్లా సార్. మీరు చదువుకుంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, ఒక ద్రౌపది ముర్ముర్ అవుతావా? ఝాన్సీ లక్ష్మీబాయి అయితే నువ్వు భగవనాలు కనుక్కో. సార్ నీకు లండన్ కావాలా? ఏం కావాలి నీకు చెప్పు. లండన్ కావాలి సార్. ఈ లండన్ మొక్క పొడవద్దు సార్. గోపాల్ వద్దా? గోపాల్ వేస్ట్ సార్, వాడు ఆయనకి ఏం రాదు. మరి నేనేం చేయాలి?
బాగా చదువుకో. బాగా చదివి ఝాన్సీ లక్ష్మీబాయి అంత పేరు తెచ్చుకుంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ. యూ. చైర్మన్ గారు ఎలా అనిపించింది స్కూల్ లవ్ స్టోరీ? బాగుంది సద్దాం. లవ్ చేసుకోవడం, లెటర్లు రాయడం, అలాగే మాస్టర్ చివరిలో పట్టుకోవడం గుడ్. ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ నాట్ బ్యాడ్. ఎస్ శ్రీలక్ష్మమ్మ. అమ్మాయి బాగా చేసింది, అబ్బాయి బాగా చేసింది. అమ్మాయి బాగా చేసింది భాస్కర్. చాలా బాగుంది. అమ్మ నిజంగా అప్పట్లో గనక మీరున్న టైంలో స్కూల్ లవ్ స్టోరీస్ ఉండేవా అసలు? నాకు ఒక డౌట్, అందరు లవ్ స్టోరీస్ అడుగుతున్నారు, మీ లవ్ స్టోరీ ఒక్కసారి చెప్తారా? చెప్పు. మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తున్నాను అని అన్నాను. అదేదో మా చెవులు వేస్తే బాగా ఆయన సంతోషం. పట్టించుకోవట్లేదు, మీ పక్కనే ఉన్నారు. నేను చెప్పకపోయినా స్కూల్ లవ్ స్టోరీ రోషన్ చెప్తాడు. సరే, నా లవ్ స్టోరీ పక్కన పెడితే వీళ్ళ లవ్ స్టోరీ నాకు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళు ఏంటది? స్టార్టింగ్ వచ్చారు అంటే అది సైకిల్ తొక్కారా ఇంకేమైనా చేశారో నాకు ఇంకా అర్థం కాలేదు. ఏం చేస్తారు? ఏం తొక్కావు సద్దా? సైకిల్ చోట్లకి ఇద్దరు కలిసి స్కిట్ని తొక్కారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వెళ్ళి కూర్చోండి.